ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్ని చ ధీమహి తన్నో మహాలక్ష్మి ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష అభిమానులకు అందరికీ కూడా ఆషాఢ మాసంలో బహుళాష్టమి అమావాస్య గురువారము, ఈసారి శ్రావణ మాసము శుక్రవారం ప్రారంభం అవుతుంది కనుక విశేషమైన వ్యాపార అభివృద్ధి సకల ఐశ్వర్యం అందరికీ కలగాలని కోరుకుంటూ మనసారా మహాలక్ష్మీదేవి అమ్మవారిని వేడుకుంటూ అందరికీ ఆశీర్వచనం. 16/7/2025 నుండి 31/7/2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్రం సంచార స్థితి, మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి బుధ సంచార స్థితి, బుధాదిత్య రాజయోగము, సింహరాశిలో కుజుడు మరియు కేతు సంచార స్థితి, కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి యొక్క సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారు ఈ గురు పుషార్క యోగ సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని ప్రారబ్ధ సంచార స్థితి, మరొకవైపు అర్ధాష్టమ రవిబుధ సంచార స్థితి దోషం ఉన్నప్పుడు ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృత్తికా నక్షత్రంలో 1 పాదం కలిపితే మేషరాశి. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో శుక్రుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం వలన ఉన్నతమైన విద్య, ఉద్యోగము, వ్యాపారము, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలు యోగదాయకం. తృతీయ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడము ఈ అమావాస్య గురువారం రోజు రావడమే జరుగుతుంది కనుక అందులో పుష్యమి నక్షత్రం కలిసి ఉంటుంది కనుక విశేషమైనటువంటి ఆ తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర ఒక 7 మార్లు ప్రదక్షిణ చేయడం, శక్తి కలిగితే ఎర్రటి ఒత్తులతో దీపాన్ని పెట్టడం, ఇంకొంచెం ఓపిక ఉంటే ఆ తెల్ల జిల్లేడు యొక్క వేరును తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్లయితే సకల శుభం కలుగుతుంది అని గమనించాలి. ఒకవైపు అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ బుధుడు అంటే బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ఈ ప్రదక్షిణ, ఈ దీపం ఆ వినాయకుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వలన ప్రభుత్వ ఉద్యోగం రావడం, ప్రభుత్వ ఉద్యోగులతో మంచి సఖ్యత పెరగడం, ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. పంచమ స్థానంలో కుజుడు కేతు సంచార స్థితి ఉండడం వలన పిల్లలు, అభివృద్ధి, ఐశ్వర్యము, ఆనందానికి కుదవలేదు అని చెప్పి కూడా గమనించాలి. ఏకాదశంలో రాహు. మీరు ఏ పని చేసినా కూడా గుప్తంగా అంటే ఎవరికి చెప్పకుండా, అంటే వీలైనంత వరకు పని విజయం సాధించేంత వరకు 3వ కంటికి తెలియకుండా పనులు సాధించగలిగితే శత్రువులను తగ్గించుకుంటారు. మీ యొక్క రాశి నుండి వ్యయంలో శని భగవానుడు ఖర్చు స్థానంలో ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల ఎందున దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. కారణం ఏమిటి అనగా శని భగవానుడు వ్యయంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో మీరు ఆ శ్వేతార్క గణపతి భగవంతుడు ముందర కుష్మాండ దీపాన్ని వెలిగించి దీనిని ఎవరికైనా మీరు దానం చేయగలిగినట్లయితే మీరు ఏదైతే అనుకుంటున్నారో అన్నింటా విజయం మేషరాశి వారి సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. అలాగే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం ఆచరింపజేసేటువంటి వారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉండబడిన వారందరూ కూడా ఈ వర్షాకాల సమయంలో పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. చెట్ల కింద ఉండడం దయచేసి చేయొద్దు. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, తగు ఆరోగ్య నియమాలను మీరు పాటించగలిగినట్లయితే సకల శుభాలు, ఐశ్వర్యాలు,
ఆనందానికి మేషరాశి వారు సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. వీలైనంత వరకు మౌనంగా ఉండండి, శాంతంగా ఉండండి. ఇంత యోగా కానీ, ఆసనం కానీ, మెడిటేషన్ కానీ చేసే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు మీరు భోజనం చేసేటువంటి కాల సమయంలో మధ్యాహ్నం పూట కాకులకు ఒక ముద్ద ఆహారాన్ని పెట్టడం వలన సకల నరదృష్టి, శత్రుదృష్టి తొలగిపోతుందని చెప్పి కూడా గమనించాలి. అదే కాకుండా శక్తి కలిగితే ఒక నరదృష్టి నివారణ కొబ్బరికాయను ఏర్పాటు చేసుకొని ఆ కొబ్బరికాయతో మీరు దిష్టి తీసి పగలగొట్టినట్లయితే సకల దృష్టి దోషం తొలగి ఐశ్వర్యానికి, ఆనందానికి మేషరాశి వారు కేంద్రబిందువు అవుతారని చెప్పి కూడా గమనించాలి. జూలై మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 18వ తారీఖున 7వ నెల 2025 బహుళ అష్టమి, భాద్రపద మాస బహుళ అష్టమి సందర్భంగా కాళభైరవ స్వామి స్మరణ ధ్యానము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 24వ తారీఖున గురువారము పునర్వసు పుష్యమి నక్షత్ర సందర్భంగా గురు పుష్యార్క యోగ అమావాస్య అంటారు. అనగా అర్కము అనగా తెల్ల జిల్లెడి యొక్క వృక్షము కనుక తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర దీపం పెట్టడం, పరిస్థితి అనుకూలించినట్లయితే ఆ తెల్ల జిల్లెడి యొక్క వేరును తీసుకుని వచ్చి వాటిని బాగా శుద్ధి చేసి పసుపు, కుంకుమ, సింధూరాన్ని పోసి ఇంట్లో పెట్టుకున్నట్లయితే అద్భుతమైన విపరీతమైన రాజయోగం కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. శ్వేతార్కము అంటే తెల్ల జిల్లెడి యొక్క వేర్లలో వినాయకుడి స్వరూపం ఏర్పడి ఉంటుంది. అలాంటి వేరును ఇంట్లో మనం ఉంచుకోవడం వలన, ఆ స్వరూపాన్ని ఇంట్లో ఉంచుకోవడం వలన విద్యలో, ఉద్యోగంలో, వ్యాపారాలలో, రాజకీయాలలో, సకల కార్యక్రమాలలో తిరుగులేనటువంటి జీవితం మీ సొంతం చేసుకుంటారని చెప్పి గమనించాలి. అందరికీ ఆ యొక్క శ్వేతార్క వరసిద్ధి మహాగణపతి స్వామికి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. అందరికీ ఎవరికి ఎలాంటి అష్ట కష్టాలు లేకుండా అష్టైశ్వర్య ప్రాప్తిని కలిగించాలని కూడా మనసారా కోరుకుందాం. అలాగనే ఈ సంవత్సరం మనకు శ్రావణ మాసము మొదటి శుక్రవారంతోనే ప్రారంభమవుతుంది. విశేషంగా పుష్యమీ నక్షత్రము ఆశ్లేష నక్షత్రంలో ప్రారంభం అవుతుంది కనుక ఈ సంవత్సరం మహాలక్ష్మీదేవి అమ్మవారిని అందరికీ విద్య, ఉద్యోగ, వ్యాపార, జన ఆకర్షణ, ధన ఆకర్షణ కలిగించే యోగ్యత శక్తి ప్రసాదించబోతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక మనం అందరము కూడా వీలైతే మనం శుక్రవారం పూట అమ్మవారిని స్మరించడం, ధ్యానించడం, లక్ష్మీదేవి పూజ చేసుకోవడం వల్ల సకల ఐశ్వర్యాలంతా కూడా మన సొంతమవుతాయని చెప్పి గమనించాలి. అందరికీ అమ్మవారు సకల ఐశ్వర్యాలని, అలాగే ఆదిలక్ష్మీ గణపతి, ధైర్యలక్ష్మీదేవతి, విద్యాలక్ష్మీ గణపతి, సకల ఐశ్వర్యలక్ష్మీ గణపతులు సంపూర్ణమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనసారా మనం కూడా కోరుకుందాం. మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీరు పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం రాసి మీరు పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సవివరంగా, సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా, సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ, అలాగనే మీకు రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం. జీవితంలో ఉండబడినటువంటి అడ్డంకులను తొలగించుకొని అద్భుతమైన బంగారు భవిష్యత్తు జీవితానికి స్వాగతం పలుకుదామని కోరుకుందాం. కనుక ఆసక్తి గలవారు అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడుతున్నారా? ఎందుకు గొడవ పడుతున్నారు? మీ యొక్క వివాహ తదనంతరము మీ యొక్క పేర్లలో మార్పులు కానీ, జాతకాల్లో ఏమైనా స్వల్పమైన ఇబ్బందులు ఏమైనా ఉన్నట్లయితే వాటిని సరిచేసి మీరు పాలు నీళ్ళలాగా శ్రీ పార్వతీ పరమేశ్వరులు కలిసి ఉండేటువంటి విధంగా సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరము బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవతార్పణమస్తు.
హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికన్నా మీ వ్యక్తిగత జాతకాన్ని ముందుగా తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే ఆల్ అనే బటన్ను ప్రెస్ చేసి గంట సింబల్ ప్రెస్ చేసినట్లయితే సర్వత్రా అమ్మవారి యొక్క ఆశీస్సులు మీకు పుష్కలంగా ఉంటాయని చెప్పి కూడా గమనించాలి.